అందరికి హ్యాపీ సండే. ఈ సండే అయితే ఇక మా అమ్ములు వాళ్ళ డాడీ అయితే కిచెన్లో పోయి చేస్తారు. చూద్దాం వంట అయితే చేస్తారట. ఏం చేస్తారు ఏందని అయితే చూద్దాం లోపలికి అయితే వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సండే. ఏం చేస్తారు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరూ ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే మంచిగా. అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్. సో ఈ సండే అయితే నేను మా డాడీ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. మా డాడీ అయితే చికెన్ కర్రీ అయితే మస్తు చేస్తాడు ఫ్రెండ్స్. మమ్మీ కన్నా మంచిగా చేస్తాడు. సో అందుకనే ఈ సండే అయితే మా డాడీతో అయితే చికెన్ అయితే వండిపిస్తున్నా. మా డాడీ అయితే ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాడు. నేనైతే దీన్ని ఏమంటే పుదీనా. చూడండి ఫ్రెండ్స్, రోజు నేను వండుతూ తింటారు. మా మమ్మీ కంటే మా డాడీ మంచిగా వండుతారని చెప్తారు. చూసిన ఆ ఫ్రెండ్స్ ఎట్లుంటుందో. ఎప్పుడో ఒకసారి వాళ్ళ డాడీ వండినందుకు మంచిగా వండుతారంట. నేనంటే మంచిగా వండనంట. ఆహా. సో ఫ్రెండ్స్, న్యూ ఇయర్ స్టైల్ అనేది న్యూ ఇయర్ స్టైల్. ప్లక్కర్ పెట్టుకుంది. ఏడుదాకా వచ్చినాయి ఇంకా స్టార్ట్ చేయలే. రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించాడు, కానీ నేనైతే ఈసారి అయితే గుంజుకొచ్చేసిన. ఫ్రెండ్స్, మేమైతే డిమార్ట్కి వెళ్తున్నాం. మా డాడీ అయితే వీడియోలోకి ఎక్కువ రాడు ఫ్రెండ్స్. మాట్లాడడానికి అయితే సిగ్గుపడతాడు వీడియోలు చేయడానికి. నేను కూడా ఎవరితో మాట్లాడు వీడియోస్ లో అయితే మాట్లాడుతున్నావు కదా. వీడియోస్ లో మాట్లాడుతా అంటే వీడియోస్ అలవాటు అయిపోయింది. ఇక మా పొట్టిదేమో తొంగి తొంగి వస్తుంది వీడియోలకి. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ తొందరగా అనేయండి, ఆకలి అవుతుంది మరి మాకు. శేషుడు ఎక్కువ మీకు అంతేనా? ఎట్లయినా బాగానే ఉంటుంది డాడీ. పచ్చిమిర్చి గంత చిన్న కట్ చేస్తారా? మేము అట్లనే కట్ చేస్తాం. అంతేనా? అమ్మో, ఒక్కరోజు వంట చేసేదేమో కానీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుతారో. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు బాగుంది. ఎప్పుడు ప్రతి సండే ఇట్లనే సెలవు దొరికితే బాగుండు. ఏం చేసిరు అమ్మ సెలవు అన్నికి? నేనే గిన్నెలు తోమినా, నేనే పొద్దున టిఫిన్ చేసిన, నేనే ఇల్లు ఉడిచిన, నేనే ఇల్లు తుడిచిన. ఖాళీ అన్నం కూర ఒక్కటి వండుతుర్రు. ఇంకా అవును, మా అమ్మలు అయితే ఎన్ని గంటలు లేచింది చూడండి ఫ్రెండ్స్. ఎన్ని గంటలు లేచిన అమ్మలు? 12కి లేచింది ఫ్రెండ్స్. 12:30కి టిఫిన్ చేసింది. అని నువ్వు ఎన్ని గంటలు లేచినా? 11:30కి లేచింది. పండుకుంటుండే కానీ మా అమ్మ లేవుడి. గ్యాస్ అంటే పెట్టిపోయావు ఇక పుదీనా చాలు. మన ఇద్దరం లేదు ఇవాళ. మనము వాళ్ళు వండి పెడితే మనం తినేటోళ్ళం అంతే. చూద్దాం వాళ్ళు ఎట్లా వండుతారు కర్రీ. వాళ్ళిద్దరు అనేసి అయితే వాళ్ళిద్దరి మీదనే. ఏమైంది ఏమైంది? లేండి తొందరగా వండు. లేని చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఏమో జోకులు చేసుకొని నవ్వుకుంటారు చికెన్ వండమంటే. తొందరగా ఆనేయండి, వంట ఆకలి అవుతుంది. అన్నం అయిందా? అన్నం అయిందా లేదా ఇంతకి? ఏమో మరి పలుకు చేస్తారో మెత్త చేస్తారు చూద్దాం. ఈ రోజు అయితే అన్నం కూర అయితే వీళ్ళ బాధ్యతనే, మాకైతే తెలియదు. మా అని నేనైతే తినడానికే ఉన్నాము. వీళ్ళిద్దరైతే ఈరోజు వంట చేయడానికి ఉన్నది. అదే కదా, మీరు వండినట్టే మేము తినట్టే. ఏవో జోకులు వేసుకుంటారు నవ్వుకుంటారు. అచ్చా చేసిందిరా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎగ్స్ ఇస్తా నవ్వుకుంటా ఎట్లా చేసిందో. అది మొత్తం కౌసు వాసన వస్తుంది. ఇప్పుడు ఇవాళ వండుతారా మీరు చికెన్? 3 గుడ్లు వస్తాయి. ఒక గుడ్డ అయితే వాళ్ళ గుడ్లు. చూడండి ఏయ్, మొత్తం ఇల్లు అంతా స్మెల్ వస్తుంది, కౌసు వాసన వస్తుంది. ఇప్పుడు ఎట్లనా ఏమో అదంతా ఎవరు సాఫ్ చేస్తారో ఇంకా. ఇప్పుడు మీరే, నాకు సంబంధం లేదు. అదే కదా, మొన్న ఒక రోజు అనికి ఇట్లా ఆమ్లెట్ వేసుకుంటే దాని వల్ల కొట్టింది. అది మొత్తం ఇట్లా ఒక టిష్యూ పేపర్ తోటి మొత్తం క్లీన్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి సండే.
అందరికీ హ్యాపీ సండే. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఉండడేమో కానీ వీళ్ళు కుళ్ళు జోకులు వేసుకొని కిచెన్ మొత్తం ఆగం చేస్తారు. ఇప్పుడు గుడ్డు అలకొట్టింది, గుడ్లు వీకేస్తా. చూడండి ఫ్రెండ్స్, గుడ్డు అలగొట్టింది, క్లీన్ చేస్తుంది అమ్ములమ్మ. డిష్ పేపర్ వేసేసాయి, మొత్తం 4-5 వేసేసాయి ఇక అంతా. నేను చేసిన పనికి వీళ్ళిద్దరు సాఫ్ చేస్తారు. అదే కదా, ఇంకేంది ఆడ వంట ఉండే వాళ్ళు ఇది చేపించినావు గట్లా కాదా నాదని. చికెన్ కర్రీ ఏంది చకోడీలు పెట్టుకోరు పక్కన, నేను ఒకటి తినేస్తున్నా. చికెన్ వేస్తుండు అంతే. నా కోసం వండుతున్నావు, పిల్లల కోసం వండుతున్నావు. పిల్లలు అడిగిన అనేసి కదా వండుతున్నావు. మొన్న నుంచి అడుగుతారు డాడీ చికెన్ వండు, డాడీ చికెన్ వండు అని. ఈ సండే నెరవేరుతుంది వాళ్ళ కోరిక. ఇక ఎప్పుడు? ఈరోజా? ఈరోజు ఎటు వెళ్తావు? షాపింగా? మొన్న వేస్తే కదా, ఇంకేం షాపింగ్? మొన్న కొన్ని డ్రెస్ సరే షాపింగ్ వద్దు, తినండి పట్టుకోదాం. డాడీ తీసుకోవద్దంటే పోదాం, ఎట్లాగో సామాన్లు అయితే లేవు. డిమార్ట్ కార్డు తీసుకోతాం. వచ్చింది డిమార్ట్ అనగానే ఊరికొచ్చింది. అదే కదా, డాడీ తీసుకోవడంట. పోదాం, డాడీ తీసుకోతే పోదాం. మాట తీసుకోమన్నమనే ఇప్పుడు చికెన్ వండి పెడుతున్నాము. మీకు అర్థం కాలేదు కదా? అదే కదా, నేను గెజ్ చేసిన. చూసిన ఫ్రెండ్స్ ఎంత హుషారో పిల్లలు. డిమార్ట్కి పోదాం అంటే చికెన్ వండి పెడతావా, డిమార్ట్కి పోదాం అంటే ఇక తప్పదు కదా అనేసి బయటకు పోయేదేదో ఎందుకు అనేసి చికెన్ వండుతుండు. మనం పోదాం, పండగకి హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు మనం పోదాం. ఓన్లీ ఇంకో 5 days ఉంది స్కూలు, 12th నుంచి హాలిడేస్. ఇవాళ సండే ఫుల్ పబ్లిక్ ఉంటారు. మళ్ళా హాలిడేస్ వచ్చినాక తీసుకోపోతా నేను. మనం పోదాం, ఆటో బుక్ చేసుకొని పోదాం. నీ చికెన్ రెడీ. ఉప్పు కారం అయితే వేసేసిండు. చికెన్ అంటే అవి డాడీ ఎసరు వేయకుండా వండుతారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. అట్లా ఆయిల్ ఎక్కువ వేస్తాడు, ఎసరు వేయకుండా వండుతారు కాబట్టి టేస్ట్ ఉంటుంది. మ్యాట్ చేస్తుంది. అమ్ములకు చికెన్ పూరి అంటే మస్తు ఇష్టం. ఆ మొక్కది డిమార్ట్ అని. ఎక్కడ దాకా వచ్చింది చికెన్? అయిపోయిందా? ఇక చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడే మసాలా అయితే మంచిగా వేసిండు, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇక తినైతే టేస్ట్ చూడాలి. ఈ సండే చికెన్ అయితే అమ్మ వాళ్ళ డాడీ వండిండు. ఇక ఎప్పటి నుంచో పిల్లలు అడుగుతారు అనేసి ఈరోజు చేసిండు. వేడి ఉన్నాయి అన్నం చికెన్ అయితే. ఇప్పుడైతే టేస్ట్ చూసి అయితే చెప్దాం ఎట్లుందని. చికెన్ ఫ్రై ఫస్ట్ నేనే తింటున్నా. నేను తింటున్నా. మస్తుంది అన్న. ఎట్లుంది? సూపర్ ఉంది, బాగుంది. నేను వండింది కూడా బాగుందా? బాగాలేదా? చెప్పు. నిజంగా బాగుంది. ఎందుకు తెలుసా నేను అదేమో తెంపిన పుదీనా తెంపినందుకు కూర మంచిది. అబ్బా. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మా సండే బ్లాగ్. మీరు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నా కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మీ అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.